చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో జోగి రమేష్ విచారణ ముగిసింది. దాదాపుగా 2 గంటల పాటు జోగి రమేష్ ని నార్త్ సబ్ డిఎస్పీ విచారించారు. జోగి రమేష్ ని పోలీసులు 27 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తా ఉంది. ఇకైతే పోలీసుల విచారణకు జోగి రమేష్ సహకరించినట్లు కూడా తెలుస్తా ఉంది. జోగి రమేష్ చెప్పిన సమాధానానికి వాళ్ళ అనుచరులు చెప్పిన సమాచారానికి పొంతన లేదని నార్త్ సబ్ డిఎస్పీ అన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 8 మంది మొబైల్స్ ను 5 పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి గారి ఇంటి వద్ద 2021లో జరిగిన కరకట్ట వద్ద జరిగినటువంటి దాడికి సంబంధించి అందులో ప్రథమ ముద్దాయి అయినటువంటి జోగి రమేష్ గారికి ఈ రోజు నోటీస్ ఇచ్చి పిలిపించడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన విచారణలో తేలిన అంశాలను బట్టి, అలాగే సాక్షులు చెప్తున్న గతంలో ఇతను చెప్పినటువంటి సాక్ష్యానికి, అలాగే ఈ కేసులో ఇతర ముద్దాయిలు చెప్పిన సాక్షి కొంత పొంతం లేని సమాధానాలు టాలీ అవ్వకపోవడం వలన వాటిని అన్ని కూడా నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. అలాగే అందులో కొన్ని సాక్ష్యాలను కూడా మాకు వశపరచమని చెప్పడం, అతను కొన్నిటికి సమాధానం చెప్పాడు, కొన్నిటికి సరిగ్గా సమాధానం చెప్పాడు. అవసరమైతే మరలా ఇంకోసారి 27 క్వశ్చన్లు వేసాము. 11 గంటలకు స్టార్ట్ చేసాం. మీ ఎదురుగానే 1 గంటకి క్లోజ్ అయింది. 27 క్వశ్చన్లకి అతను ఏదో ఒక సమాధానం చెప్పాడు. కొన్ని సాటిస్ఫై అయ్యి ఉన్నాయి, కొన్ని పొంతనలేని సమాధానం. అవి కొన్ని ఏంటంటే అతను వాస్తవ విరుద్ధమైన సమాధానం. మనం వాళ్ళ అంశాలను తీసుకొచ్చి విచారణ చేసినట్టు వాళ్ళ ఇంటి మీద దాడి చేసే సమయంలో ఎవరినో ఉద్దేశపూర్వకంగా హత్య చేయడానికి అన్ని యాంగిల్స్ లోనూ అవన్నీ ప్రస్తుతం విచారణ దశలో ఉంది కాబట్టి మీకు వివరంగా అయితే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వివరాలన్నీ సోషల్ మీడియా అవి కూడా వెరిఫై చేస్తారు. ఇప్పుడు లేవన్నట్లు అయింది. మేము అప్పుడున్న ఆ సిమ్ని ఇవ్వమనే చెప్తున్నాం. దర్యాప్తులో ఆ సిమ్ ఇచ్చి సహకరించాం. ఈ రోజు కూడా